అందరికీ నమస్తే. ముందుగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ పాడి రైతులందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు. మన డైరీ ఫామ్ ఛానల్, అలాగే మన శ్రీలక్ష్మి డైరీ ఫామ్ ఈరోజు మనం స్టార్టింగ్లో కొంచెం ఇబ్బంది పడ్డా కూడా ఈరోజు మీరు ఇస్తున్నటువంటి యొక్క సపోర్ట్తోని నేను ఇంకా బాధ్యతగా తీసుకొని ఇంకా మంచి గేదెలు తేవడానికి ప్రయత్నం చేస్తున్నాను. మీకు తెలుసు, నిన్న ఉదయమే మనకు లోడ్ వచ్చింది, కానీ సాయంత్రం వరకే అందులోంచి 6 గేదెలు అమ్ముడైనాయి. కేవలం 3 గేదెలు మాత్రమే మన షెడ్లో ఉన్నాయి. ఇప్పుడు అవి ఎవరైనా కావాలంటే రేపు ఎల్లుండి వచ్చి చూసుకోవచ్చు. అలాగే మనకి నెక్స్ట్ వీక్లో కూడా ఇంకొక లోడ్ రాబోతుంది. ఇలాగే క్వాలిటీ గేదెలు, ఎండాకాలం కాబట్టి కొంచెం జాగ్రత్తగా మంచి గేదెలు తీసుకుంటున్నాం. 10-20 ఎక్కువైనా సరే. అయినా కూడా నిన్న ఈరోజు వచ్చిన కస్టమర్ల తాకిడి నాకు చాలా ఆనందాన్ని ఇచ్చింది. ఎందుకంటే వాళ్ళందరూ ఒకటే చెప్తున్నారు, అన్న అన్ని డైరీలు తిరిగి వచ్చాం, కానీ మీ డైరీలో చెప్పిన రేటు ఇంతవరకు అసలు ఈ డైరీలో చెప్పట్లేదు. ఎక్కడికి వెళ్ళినా కూడా మీకన్నా 20-30 ఎక్కువ చెప్తున్నారు. అసలు మీరు ఎలా సాధ్యమవుతుంది ఇదని చెప్తే నేను ఒకటే చెప్పాను, గేదెల పైన నేను తక్కువ ప్రాఫిట్లో తీసుకుంటున్నాను. ప్రాఫిట్ లేకుండా ఎవరు బిజినెస్ చేయరు. అలాగే క్వాలిటీ కొనేటప్పుడు కూడా కస్టమర్లకు చెప్పి తీసుకుంటున్నాను నేను. ఎందుకు అంటే రైతులు బాగుంటేనే మన యొక్క బిజినెస్ కానీ మన వ్యాపారాలన్నీ బాగుంటాయి. ఈరోజు ఒక రైతు వచ్చిండు, మనం వ్యాపారం చేసిన మతంతో మళ్ళీ సెకండ్ టైం మనకు రెస్పాన్స్ లేదనుకోండి, ప్రతిసారి కొత్త వ్యాపారాన్ని వెతుకోవాల్సి వస్తుంది. ఒక వ్యాపారి 1 సార్లు 2 సార్లు 3 సార్లు మన షెడ్డుకు వచ్చి గేదెలు తీసుకుంటున్నాడు కేవలం ఈ సంవత్సర కాలంలో అంటే ఒకసారి మీరు అర్థం చేసుకోవచ్చు. చాలామంది రైతులు ఫీడ్బ్యాక్ ఇస్తున్నారు. లాస్ట్ టైం విజయవాడ ఇచ్చాను, అతను ఫోన్ చేసి ఒకటే చెప్పాడు, అన్న గేదెలు మీరు ఇవ్వడంతో మీరు చెప్పిన దానికన్నా పాలు బాగా ఇస్తున్నాయి, కాబట్టి మాకు నెక్స్ట్ టైం కూడా మాకు 4 గేదెలు కావాలని చెప్పి ఈరోజు 2-3 సార్లు ఫోన్ చేశాడు. అతనికి గేదెలు మాత్రం నేను ఇవ్వలేకపోయాను, ఖచ్చితంగా నెక్స్ట్ ఇస్తాను. అలాగే మన తెలంగాణలో కూడా చాలామంది గేదెలు ఇచ్చాం మనం. కేవలం మన నమ్మకంతో మనం ఇచ్చే ఒక కాన్ఫిడెంట్తోనే తీసుకొని వెళ్తున్న రైతులు నిజంగా మనకి వాళ్ళు ఇచ్చే ఫీడ్బ్యాక్తోనే నేను ముందుకు పోవడం జరుగుతుంది. ఏ రోజైతే నేను చేసే బిజినెస్ తప్పు, మీరు ఎక్కువ డబ్బులు తీసుకుంటున్నారు అని రైతుల నుంచి నాకు ఫీడ్బ్యాక్ వచ్చిందో ఆ రోజు నేను బిజినెస్ చేయడం ఆపేస్తాను. ఎందుకంటే నేను ఖచ్చితంగా 16 సంవత్సరాల డైరీ ఫామ్లో అనేక కష్టాలు ఓర్చుకొని ఈ స్టేజ్కి రావడం జరిగింది. కాబట్టి ఇంకో రైతుకి ఎప్పుడు కూడా నా వల్ల అన్యాయం జరగడం నాకైతే నచ్చదు. కాబట్టి ఎవరేం చేసినా ఎవరి గురించి కూడా మాట్లాడాల్సిన అవసరం లేదు. దయచేసి చెప్పే వాళ్ళ మాటలు వినండి. అనవసరంగా ఈ ట్రాప్లో పడి అక్కడెక్కడ పోయి డబ్బులు పొడగొట్టుకున్న వాళ్ళు కూడా నా దగ్గరకు వచ్చి సలహాలు అడుగుతున్నారు, అన్న ఇలా జరిగింది ఏం చేయమంటారని. నేనేం చెప్తున్నానంటే మనమే జాగ్రత్తగా ఉండాలి. కాబట్టి ఇక ముందు కూడా మీకు ఇలాంటి గేదెలు, ఇలా క్వాలిటీ ఉన్న గేదెలే తెచ్చివ్వడానికి నేను ప్రయత్నం చేస్తూనే ఉంటాను. లాస్ట్ టైం తెలుసు, నేను గేదెలు నచ్చకపోతే రిటర్న్ వచ్చాను 3 రోజులు తిరిగి. 30,000 రూపాయలు ఖర్చు అయినా పర్వాలేదు, కానీ రేట్లు నాకు అందుబాటులో లేవు, మన రైతులకు అవి వర్తబుల్ కాదని రిటర్న్ రావడం జరిగింది. కాబట్టి అలాంటి ఉద్దేశంతో నేను బిజినెస్లోకి వచ్చాను. మీరు ఆదరిస్తున్నందుకు కూడా నేను ఇంకా ముందుకు వెళ్ళాలని, ఇంకా మంచి గేదెలు తెచ్చి మీ అందరికీ ఇవ్వాలని ప్రయత్నం చేస్తూనే ఉంటాను. అలాగే వైద్యపరంగా మీ అందరికీ తెలుసు, మనం గుజరాత్ నుంచి కాల్షియం తేవడం జరిగింది. అది చాలా సక్సెస్ఫుల్గా ఉంది. మీకు అందరికీ తెలుసు, గుజరాత్, హర్యానాలో గేదెలకి కాల్షియంని ఎలా ఇస్తారో చూసుంటారు వీడియోలో. మనం కూడా ఇలాంటి మంచి కలిగినటువంటి ప్రోడక్ట్స్ మనం ఇంట్రడ్యూస్ చేయడానికి మొదటి ప్రయత్నంగా నేను 20 క్యాన్లు తెచ్చాను. తెచ్చిన 15 రోజుల్లోనే ఫీడ్బ్యాక్ చాలా బాగుంది అన్న, రిజల్ట్ కూడా బాగుంది, మాకు వేసిన 4th డే 5th డే నుంచే మార్పు కనిపించింది పాలల్లో అని చెప్పారు. కాబట్టి ఆ రిజల్ట్ను నేను దృష్టిలో పెట్టుకొని మీకు ఇంకా మంచి ప్రోడక్ట్ ఇవ్వడానికి ప్రయత్నిస్తాను. వచ్చిన క్యాన్లు అయితే అయిపోయినాయి. దయచేసి కాల్స్ ఎక్కువ వస్తున్నాయి నాకు, ఆ కాల్షియం గురించే వస్తున్నాయి, తర్వాత గేదెల గురించి వస్తున్నాయి. కాబట్టి ఈ కాల్షియం నేను మళ్ళీ వారంలో తెప్పిస్తున్నాను. అప్పటి వరకు మీ అందరికి ఇవ్వడానికి ప్రయత్నం చేస్తాను. ఇలాగే మన డైరీ ఫామ్ ఛానల్ని, అలాగే మన డైరీ ఫామ్ ఇన్స్టాగ్రామ్ అకౌంటు, శ్రీలక్ష్మి డైరీ ఫామ్ హైదరాబాదు బ్రాంచ్ మనది. కాబట్టి మీకు ఎక్కడైనా ఎప్పుడైనా రావచ్చు, నేను అందుబాటులో ఉంటాను. ఇక ముందు కూడా మీకు ఇలాగే మా డైరీ ఫామ్ ద్వారా అన్ని రకాల సేవలు అందిస్తారని మాటిస్తూ మీ అందరికీ